ఓ దాకా పెట్టుకోనండి. దాకా కొంచెం వేడయ్యాక అందులో నేను 2 గరిటెలన్నర నూనె వేసుకున్నానండి. అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను తక్కువే వేసుకుంటానండి. నూనె వేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నాను డబ్బాని, మళ్ళీ ఉల్లిపోద్దేమో అనేసి. అందులో ముందు మెత్తలు నానబెట్టుకున్నాను, చూపించలేదు. ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాక దాన్ని బాగా మట్టి ఉంటుందండి, పై తీసేస్తే దాంట్లో చాలా మట్టి వచ్చిందండి. మళ్ళీ కడిగానండి. కడిగి శుభ్రంగా పిండి వేసుకొని మళ్ళీ వాటర్ ఉంటే చిటపటలాంటిదండి ఆయిల్లో వేస్తే. ఇదిగోండి మెత్తళ్ళు వేసాను. చక్కగా ఆ నీసు వాసన పోయి మంచి సువాసన వస్తాయండి. మంచి వాసన వచ్చేదాకా వేపుతాను. అలాగే ఉంటే మాడిపోతాయి. చక్కగా గరిటె పెట్టి తిప్పుకుంటే మంచిగా ఉంటాయండి. మెత్తలు కర్రీ సూపర్గా ఉంటుందండి. బాలింతలు తింటే బాగా మిలుకు పడతాయండి. కానీ నేను తినలేదండి, ఇప్పుడిప్పుడే తెలిసింది. మెత్తలు తింటే బాగా మిలుకు పడతాయని చక్కగా గరిటెతో తిప్పేసుకుంటూ ఉంటే. నేను సిమ్లో పెట్టుకొని వేపుతానండి. అవి ఎక్కువ మంట పెట్టి వేపితే మాడిపోతాయి అనేసి సిమ్లో పెడతానండి. చక్కగా వేగిపోయాక ఇందులో కొంచెం పసుపు వేసుకొని తీసుకుంటే అసలు ఎంత బాగుంటాయోనండి. ఇలా నాలాగా ఎవరైనా వేస్తారేమో కామెంట్ చేయండి. నేనైతే పసుపు వేస్తానండి. మెత్తలనే కాదు, ఎండు చేపల్లో కూడాను మామూలుగా ఏవైనా సరే పసుపు వేస్తానండి. వేగిపోయాక అవి ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ వేరే నూనె పెట్టిన వేస్ట్ అయ్యింది కాబట్టి ముందు ఇందులోనే నేను వేపేసుకున్నానండి. నూనె కాగిపోయి ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకొని జీలకర్ర వేయడానికి ఇప్పుడు నూనె కాగున్న దాంట్లో వేస్తేనండి బాగా కాగున్న దాని మీద మాడిపోతాయండి. జీలకర్ర చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకనేసి ముందు ఉల్లిపాయలు వేస్తాను. కొంచెం అది ఉల్లిపాయలు పచ్చితనంగా నీళ్ళతనంగా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఉంటుంది, కొంచెం చల్లారిద్ది. అంటే నూనె బాగా కాగున్నది. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత అందులో జీలకర్ర వేసేస్తానండి. నేను తిప్పేసేసి చక్కగా నేనే వీడియో తీసుకోవడం కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోనండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను నాకు సరిపడినంత. నేను కూర వండుతున్నానండి, టైం అయిపోయింది, మా బాబు ఏడుస్తున్నాడు అనేసి ఓ పక్కన పొయ్యి మీద పిల్లోడికి అన్నం పెట్టడానికి పక్క గ్యాస్ పై ఖాళీ చేశానండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక ఇదిగోండి ముందు ఉల్లిపాయ ముక్కలు మగ్గే ముందు ఆ పిల్లోడికి రవ్వ అన్నం పెట్టేసానండి. వెలిగించలేదు, వెలిగిస్తాను. అందులో గరిటేసి తిప్పేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది కదండి. టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టి టమాటాలు వేసేసుకోవాలి. నేనైతే మా అమ్మగారి దగ్గర అసలు ఏ వంటలో ఏమీ చేయలేదండి. గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం, ఇంకా పై ఎత్తు పనే కానీ ఏ రోజు వంట అసలు చేయలేదు. అసలు మాది కృష్ణా జిల్లా కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, ఇక్కడ తక్కువ. నాకు అసలు ఉత్తిగా కళ్ళు తిరిగిపోవటం, బీపీ డౌన్ అయినట్టు కళ్ళు గిర్రని తిరిగిపోతాయండి. అక్కడికి వెళ్తే కరెక్ట్గానే ఉంటుంది. ఇంకా వీళ్ళు చప్పగా నేను అయ్యే ఉప్పు కారాలు ఇక్కడైతే వీళ్ళకి కొంచెం మంటగాను కసంగా ఉంటుంది. ఇక అందుకని వీళ్ళతో పాటు నేను చప్పగా తినాల్సి వస్తుంది.
ఏదో వచ్చిరాని వంటలు వండుతూ ఉంటానండి నాకు వచ్చినట్టుగా. ఇదిగోండి వంకాయ ముక్కలు కూడా అవి కూడా మగ్గిపోయినాయి. వంకాయ ముక్కలు వేస్తున్నాను. చక్కగా నీళ్ళల్లో ఉన్నాయి కదండి, కొంచెం పిండి వేసుకుంటే వాటర్ ఉండడం అనేసి పిండి వేసుకున్నానండి. నేను అస్తమానం ఎందుకు తిప్పుతున్నానంటే అవి దాకా కొంచెం అడుగంటకుండా బాగుంటుంది అనేసి తిప్పుతున్నానండి. అంతకుమించి వేరే ఏం లేదండి. అసలు నాకు ఇప్పుడైతే అన్నం కూరలు వండాలని కూడా ఉండదండి. ఎవరన్నా వండి పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మనకి ఎవరే వండి పెట్టరు. వండి పెట్టే టయానికి తినే టయానికి ఎప్పుడు ఉండవు. సర్లే ఇప్పుడు తిందాం అనే టయానికి వండి పెట్టేవాళ్ళు ఉండరు, తప్పదు కదా. ఇదిగోండి మాకు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. మీకు సరిపడినంత మీరు ఉప్పు వేసుకోండి. కారం కూడా అంతేనండి. మేము కారం తినేదాన్ని బట్టి కారం వేసుకుంటాము. మా కూరలు ఎలాగైనా చప్పగా ఉంటాయండి. మార్నింగ్ వ్లాగులు తీయడానికి రోజు రొటీన్గా తీస్తున్నాం కదా, ఏమైనా స్పెషల్గా తీద్దామనేసి తీయలేదు. ఇదిగోండి నేను చింతపండు గుజ్జు వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను చింతపండు నానబెడతా మర్చిపోయానండి. అందుకని నా దగ్గర ఆల్రెడీ రెడీమేడ్గా ఉంది కదా మామిడికాయ గుజ్జు. అయినా మామిడికాయ వేసుకుంటే ఎండు చేపలు బాగుంటుంది కాబట్టి నాకు ఐడియా వచ్చి ఇంక మామిడికాయ గుజ్జు వేసుకున్నానండి. ఇంకా అది అలా మెదపకపోతే అది కరగదండి. అందుకనేసి ముందు దాన్ని మెదిపేసి చక్కగా, లేకపోతే అలాగే ఉండిపోద్ది. ఎవరికన్నా తగిలిందంటే పుల్లగా ఉంటుంది. కానీ మామిడికాయ గుజ్జు బాగా యూజ్ అవుతుందండి. ఇది కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టి వేసుకుంటే చక్కగా. మరీ లేత వంకాయలు కాబట్టి నేను ఎక్కువ వాటర్ పోయలేదండి, కొంచెమే పోసాను. ఇదిగోండి మూత పెట్టేసాను. ఒక పక్కే మా బాబుకి అన్నం ఉడకపెడుతున్నాను. అందరూ ముందే వేసేసుకుంటారండి, వాటర్ వేసే ముందే వాటర్ వేసినామంటే వేసేసి ఉడకబెడతారు. అలా ఉడకబెడితే ఎండు చేప ముక్క అనే వేసేది, అంటే మా కృష్ణా జిల్లాలో అలా ఉడకబెడతారు. కానీ ఉడికాక వేస్తారండి, బాగుంటుంది.